రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం పార్కులోని ఆదివారం రోజు సాయంత్రం ముస్లిం సోదరులు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరియు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బ్యాంకు డైరెక్టర్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి, బ్యాంకు డైరెక్టర్ ముత్యాల రాజశేఖరరావు, కాంగ్రెస్ నాయకులు ఈసీ శేఖర్ మామ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, ముస్లిం సోదరులు మరియు కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ ఇచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమానికి మన రేపు కాబోయేటువంటి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ ప్రాంత నాయకులు, మైనార్టీ సోదరులు అందరం కూడా ఇఫ్తార్లో పాల్గొనాలనుకున్నాం. పాల్గొని మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఈరోజు నిజంగా ఇబ్రహీంపట్నంలో ఏ పండుగ వచ్చినా అందరం ఉంటాం, కానీ ఇబ్రహీంపట్నంలో ఉండేటువంటి ప్రజలకు పండుగ జరగడం లేదు. కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టాలన్నీ భగవంతుడు తీర్చాలని అల్లాను కూడా ప్రార్థిద్దాం. మనకుండే ఇబ్బందులను తీర్చాలని మనం ఎప్పుడు అనుకుంటాం. అందుకే నాకు తోడుగా రేపు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఇక్కడ వస్తే మనకు ఇబ్రహీంపట్నాన్ని రూపురేఖలు మార్చడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇబ్రహీంపట్నంలో ఉండేటువంటి మా సోదరులను, మైనార్టీ సోదరులను అందరినీ కూడా చెప్తా ఉన్నా, పెద్ద మెజార్టీ నాకు ఇచ్చినారు. 41,000 మెజార్టీతోని మొన్ననే నన్ను గెలిపించినారు. ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ పోటీలో ఉంది. ఈరోజు మనకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ లేదు, వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయినారు. ఒక్క ఓటు టీఆర్ఎస్కు ఓటు వేసినా అది రేపు భారతీయ జనతా పార్టీకి ఓటు పడ్డట్టు అవుతుంది. కాబట్టి అందరం కూడా మనము ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని మా మైనార్టీ సోదరులందరినీ తెలియపరిచిన, అందరినీ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కూడా కావాలని చెప్పి కోరుతున్నా. కిరణ్ పట్టణంలో జరుగుతున్న ఈ ఇఫ్తార్ విందుకు నన్ను ఆహ్వానించినటువంటి మా ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలిసిందే మొన్ననే ఎన్నికలలో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజల్ని మోసం చేస్తూ నీళ్లు, నిధులు, నియామకాల మీద తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రజల ఆశల్ని తుంగలోకి దొక్కిందో దాన్ని తరిమి కొట్టిర్రు. రేపు జరగబోయే ఎన్నికలు భారతదేశంలో నరేంద్ర మోడీ 10 ఏళ్ళుండి రకరకాల జిత్తుల మారి వ్యవహారం చేసుకుంటూ అధికారంలోకి వస్తూ అబ్కీ బార్ 400 అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని సౌ కూడా రాకుండా చేసి ఆయనను కూడా వైదొలగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ముస్లిం సోదరులకు ఈరోజు ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యం కూనీ కాబడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం మన ఓటు హక్కు ద్వారానే జరుగుతుంది. 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఓటు హక్కును వినియోగించుకోకుండా, వినియోగించినా కూడా దాన్ని తప్పుడు పద్ధతిలో ఏదో చిన్న పార్టీలు ఏదో ఆశలకు పోయి ఎవడో చెప్పిన మాటలు విని ఈ లోకల్లో ఉన్నటువంటి తొక్కలో బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలకు ఓటేసి మీ ఓటు మురిగిపోయే విధంగా చేసుకోవద్దు. మీ ఓటు భారతదేశానికి వేస్తుర్రు. భారతదేశంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అవినీతులపైన మీరు ఓటేస్తున్నారు. కాబట్టి ఏ పార్టీలు అయితే ఈరోజు జాతీయ పార్టీలుగా ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి వేస్తే, మీరు గత 60 సంవత్సరాలుగా భారతదేశంలో ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ఈ భారతదేశంలో అప్పటి నుంచి మనం అన్నతమ్ములుగా బతుకుతున్నటువంటి ముస్లిం సోదరులకు ఈరోజు వాళ్లకు ఎటువంటి పరిస్థితులు క్రియేట్ చేసిరో మీ అందరికీ తెలుసు. కాబట్టి ముఖ్యంగా ముస్లిం సోదరులకు మీ మీడియా ద్వారా ఒకటే విన్నపించుకుంటున్నా, మీరు దయచేసి ప్రతి ఒక్కరూ 100% ఓటు వేయాల్సిన సమయం వచ్చింది. ఎవ్వరు కూడా ఇంటి పట్టున ఉండొద్దు. మనని మనం కాపాడాల్సిన సమయం వచ్చింది. ఈ ఓటుతో మీరు బీజేపీని బొందబెట్టాలి. మీ ఓటు వేరే పార్టీలు బీఆర్ఎస్కి వేసినా కానీ బీజేపీకి వేసినట్టే. ఎందుకంటే మీరేసే ఓటు కాంగ్రెస్ని గెలిపించే విధంగా ఉండాలి. కాబట్టి ఈసారి కంపల్సరీ మీరు ఇబ్రహీంపట్నంలో మొన్ననే మా మల్రెడ్డి రంగారెడ్డి అన్నకు 41,000 మెజార్టీతో మీరు గెలిపించుకుర్రు. అదేవిధంగా
ముస్లిం సోదరులు ముఖ్యంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ, నేను చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడటం జరిగింది. నాకు ఓటేస్తే నేను వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ పవిత్రమైన దినం రోజు చెప్తున్నా, రంజాన్ ముందు రోజు నెల రోజులు వాళ్ళు ఇఫ్తార్లో బస్తులుండి మరీ భగవంతుని పూజలు ప్రార్థనలు చేసుకుని వాళ్ళ జీవితాలు బాగుపడాలని వాళ్ళందరికీ కూడా నేను కమిట్మెంట్ ఇస్తున్నా. నేను డెఫినెట్గా మీ ఎమ్మటి ఉంటా, మీ కష్ట నష్టాలలో మీకు తోడుంటా అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.